నాగదేవతలారు నాగదేవతలారా ఇలా రండి. అప్పుడు నాగదేవతలు ఆదిశేషుల బసబసలు చూసి, ఓ మహిషా, ఎవరు నీవు? ఎవరు? మా లోకానికి వచ్చి ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యము? మమ్మల్ని వెళ్ళిపోతున్నావా అని చెప్పి నాగదేవతల మొత్తం కూడా మహిషుడి మీద యుద్ధానికి వెళ్ళారట. సామాన్యుడండి, ఎవరి చేతిలో మరణము లేదు, మరణం అనేది లేకుండా వరం తీసుకున్నాడు కదా. అప్పుడు ఆ యొక్క మహిషుడు కూడా నాగలోకాన్ని మొత్తం జీవించి నాగలోకానికి రాజుగా పాలించాడు కదా. అవును, ఒకటి స్వర్గలోకం కైవసం చేసుకున్నాడు, రెండు నాగలోకం కైవసం చేసుకున్నాడు, మూడో లోకం ఏముందండి? ఇంద్రలోకం ఉన్నది. ఇంద్రాతి దేవతున్నారట. చక్కగా వెళ్ళి, సింహాసనం దిగమంటావా? నేనంతటి నేనే వచ్చి నీ యొక్క ఇంద్రలోకం నేను కైవసం చేసుకుంటావా, నువ్వు వెళ్ళిపోతావా అని అంటే, చూడండి, కళ్ళ కావరము చేత మదమత్సరము చేత రాజ్యగర్వంతో ధనగర్వంతో బ్రహ్మదేవుడికి ఇచ్చిన వరాన్ని తీసుకొని వినాశకారాన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టలేట మహేశ్వరుడికి ఇంద్రాది భావంతో యుద్ధం చేస్తున్నారు. ఎలాగయ్యా? రామ 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 పరాశక్తి జగన్మాత చూడండి. ఆ యొక్క మహిషుడు కూడా ఇంద్రుడు అన్నాడు, ఏ మహిషా, నీవు ఎంతటి వాడైనా సరే నేను పారిపోవడం అవసరం లేదు, నేను యుద్ధం చేస్తావునాట. యుద్ధం ఎంతవరకు చేస్తానండి? తనకు మరణం తెలుసు. జగడాస్తే మహిషుడు యొక్క రక్తం బొట్టు వెబ్బెట్టి కోటి మంది రాక్షసులు పెడుతున్నారు. అవును, ఇంద్రుడు చుట్టుముట్టారు. తన యొక్క యుద్ధానికి తాళలేక భయప్రాంతి గురైపోయి వైకుంఠపురం వెళ్ళారట. వైకుంఠపురం మహావిష్ణువు, విష్ణుమూర్తి అదిగో మహేశ్వరుడు ఒక రాక్షసుడు, వాడికి మరణము లేదు. స్వామి, నీవైనా సరే వాడిని వధించాల కదా. నాకు ఈ యొక్క బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ముగ్గురు వెళ్ళి విష్ణుమూర్తి గరుడు వాహనం ఎట్లయిట, బ్రహ్మ అంశవాహనం ఎట్లయిట, పరమేశ్వరుడు నందేశ్వరుడు నంది అవతారంలో వెళ్ళి ఆ యొక్క ముగ్గురు కూడా మహిషుడి మీద యుద్ధం చేస్తే మరణిస్తున్నాడా? వాడు ఎవరి తరం కావట్లేదు. ఆ యొక్క మహారాజుల్ని త్రిమూర్తులు చక్కగా యుద్ధం చేస్తున్నారు. 3 రాత్రులు 3 పగళ్ళు కూడా ఆ మహిషుడిని యుద్ధం చేస్తుంటే ఓడి సరస్సు తలరాచి తదుపరి తన సంపేక ముగ్గురు కూడా పారాయణం చేతి వెళ్ళి ఎక్కడ కూడా పారిపోయారు. వీడిని చంపే శక్తి మనకు లేదు అని బ్రహ్మదేవుడు బ్రహ్మలోకము, విష్ణుమూర్తి వైకుంఠపురము, ఈశ్వరుడు కైలాసపురం వెళ్ళి ఆలోచన పడ్డారు. ఎలాగా 3 లోకాలు జయించాడు, ఇక మన 3 లోకాలు ఉన్నాయి. వైకుంఠపురము, కైలాసపురము, బ్రహ్మలోకము. ఒకవేళ మనం అతను యుద్ధం చేయలేమా? ఆ క్షణమే మన 3 లోకాలు కైవసం చేసుకుంటాడు.